ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాలతో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్రి వెంకట సన్యాసి నాయుడు, 8వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు త్రినాథ్ అనకాపల్లి టౌన్ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. 8వ వార్డు వాసులు కేఎన్ఆర్ పేటలో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేయగా, కసింకోట మండలం చింతలపాలెం గ్రామంలో విద్యుత్ సమస్యలు, వీధి లైట్లు వేయాలని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మల్లా సురేంద్ర మాట్లాడుతూ అర్హులైన పేద లబ్ధిదారులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఏపీ టెట్, టిట్కో గృహాలను అర్హులైన ప్రభుత్వానికి డీడీ కట్టిన లబ్ధిదారులకు కేటాయిస్తామని, విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. పలు సమస్యలపై పలువురు వినతి పత్రాలు ఇవ్వగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని మల్లా సురేంద్ర హామీ ఇచ్చారు. లేదు, ఇప్పుడు మన చంద్రపాలెంలో కరెంట్ సేవలు ఆల్రెడీ గతంలో మన దగ్గరికి వచ్చారంట. టీడీపీ ఆఫీసులు ఇవాళ ఎప్పుడు వేస్తారు చెప్పండి. లేదంటే నా మాట్లాడుతుంది ఆల్రెడీ మీకు ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలిసారంటే, మీకు లెటర్ పెట్టారంట, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాండ్ అవుతుందని చెప్తున్నారు. అందుకని అదే గోవింద్ గారు కూడా లాస్ట్ వీక్ పెట్టారంట. ఎందుకు అవ్వలేదు ఏంటంటే సీరియస్ అవుతున్నారు. దయచేసి కొంచెం మీరు ఫాలోఅప్ చేయాలి. లేదంటే నెక్స్ట్ ఫ్రైడే మేమే వస్తాం. ఎందుకంటే మీరు పెట్టండి సార్, ఇలాగా గ్రీవెన్స్ పెడుతున్నారు, కంప్లైంట్ పెడుతున్నారు, ఎందుకు లేదని చైర్మన్ పెడుతున్నారు మమ్మల్ని, కొంతమంది సమాచారం వస్తుందని చెప్పండి. అవసరం నేను కూడా డీల్ అవుతాను. నేను మనసులో 2 గవర్నమెంట్ చైర్మన్ని. టీడీపీ ఆఫీసర్ గ్రీవెన్స్ అవుతుంది డెలగొండ ఆఫీస్లోనే. మన కేఎన్ఆర్ పేట నుంచి కొంతమంది గ్రీవెన్స్ పెట్టారు, ఈ పైప్ లైన్స్ వేయలేదని. మనం ఫాలో చేయండి అంతా. వాళ్ళ అన్నది విలేజ్కే. అవునవును, మన కార్పొరేటర్ గారు క్యాంప్ వెళ్ళారు. ఊళ్ళో వీధిలో అందరూ కూడా ప్రతి ఫ్రైడే గవర్నమెంట్ ఇక్కడ మాకు గ్రీవెన్స్ పెట్టింది కదా. సో ఈ గ్రీవెన్స్లో కంపల్సరీగా సీరియస్ తీసుకోవాలి కదా. ప్రజెంట్ వీళ్ళు పైప్ లైన్స్ కోసం అడిగారు. నేను మీకు ఆల్రెడీ ఏదైనా గ్రీవెన్స్ తీసుకొని మీ పేరు రాసుకొని నేను సంతకం పెట్టి తీసుకున్నాను. మళ్ళీ నాకు 2 డేస్లో మీరు చేస్తారా లేదని నాకు చెప్పాలి, నాకు అప్డేట్ చేయాలి. మళ్ళీ లేదంటే నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ వస్తారు, మళ్ళీ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఓకేనమ్మా? గ్రీవెన్స్ అవుతుంది. ఈ మధుర నగర్ నుంచి ఒక 10 మంది వచ్చి మాకు మధుర నగర్లో లైట్స్ ఎలగట్లేదని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటి పరిస్థితి? ఎందుకంటే మన గ్రీవెన్స్కి ఇచ్చింది చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నేను రికార్డుకి మీ ఫోన్ నెంబర్ రాసుకుంటున్నాను, మీ పేరు రాసుకుంటాను. మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఫ్రైడే గ్రీవెన్స్ కల్లా మీరు చేయబోతూ మేము మరి గోవింద్ గారు మేము రావడమో విజిట్ చేయడం జరుగుతుందా. ఎట్టు మధుర నగర్లో స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదని మాకు ఇక్కడ కంప్లైంట్ పెట్టారా గ్రీవెన్స్. మీ పేరేం పేరు చేస్తారు, మీ ఫోన్ నెంబర్ కూడా రాసుకుంటాను. ఇక్కడ చూసుకోండి, సీరియస్ తీసుకో.
అది 2-3 రోజులు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చిన తర్వాత అవ్వలేదు అనుకోండి, మరి మేము విజిట్ చేస్తే ఎందుకు చేయలేదు మీ సంబంధం చెప్పాల్సి వస్తుందా? ఉంటానా? ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.